హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్టు అయితే విశ్వాని అరెస్ట్ చేయించిన అమూల్య, ధీరజ్లు ఇక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే విశ్వగాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అమూల్యకు చేసిన అన్యాయానికి ఆ విశ్వగాడికి ఎలాగో అలాగా బుద్ధి చెప్పాలి అని తన మనసులో తాను అనుకొని ధీరజ్ అమూల్యను తన బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా అమూల్య, ఏంటి అన్నయ్య, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు అని అంటూ ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండు తల్లి, నీకే అంతా అర్థమవుతుంది, కానీ నువ్వు నాతో రా అని అనగానే అమూల్య ధీరజ్తో కలిసి వెళ్తుంది. ఇక ధీరజ్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే బైక్ ఆపగానే అమూల్య షాక్ అవుతుంది. మా అన్నయ్య ఏంటి ఇక్కడ బైక్ ఆపుతున్నాడు అని అనుకుంటుంది. ఇక ధీరజ్ అయితే దిగు తల్లి అని అంటాడు. ఏంటి అన్నయ్య పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని అమూల్య అడగగానే మనం ఆ విశ్వగాని మీద కంప్లైంట్ ఇవ్వాలి తల్లి అని అంటాడు. అప్పుడు అమూల్య ఒకేసారి షాక్ అవుతుంది. ఎందుకన్నయ్య ఈ పోలీసులు కేసులు ఇవన్నీ చేయడం వల్ల మన కుటుంబానికి ఏదైనా ప్రమాదం రావచ్చు, నాన్నగారు ఏమైనా అంటారో ఏమోనా అని అంటుంది. అవి ఏమీ ఆలోచించకు తల్లి, నేను చెప్పింది చెయ్యి అని అంటాడు ధీరజ్. అప్పుడు అమూల్య, సరే అన్నయ్య నీ ఇష్టం, నేను చెబితే వినటం లేదు, తర్వాతకి నీ ఇష్టం, ఏం జరిగినా నాకైతే సంబంధం లేదు అని అంటుంది. సరే తల్లి, నేనంతా చూసుకుంటాను గని పద అంటాడు. అప్పుడు ధీరజ్ అమూల్య ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ధీరజ్, ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక కంప్లైంట్ తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, చెప్పండి అమ్మా ఏం కంప్లైంట్, ఎవరిని అరెస్ట్ చేయాలి అని అంటాడు. అప్పుడు ధీరజ్, సేనాపతి కొడుకు భద్రావతి అల్లుడు విశ్వగాన్ని కిడ్నాప్ పెట్టాలి. వాడు మా చెల్లిని ఒకరోజు కిడ్నాప్ చేసి నైట్ అంతా అక్కడే ఉంచాడు సార్, ఈ కిడ్నాప్ కేసుని మీరు తీసుకుంటారా అని అనగానే ఇన్స్పెక్టర్ అయితే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు తల్లి అని అమూల్యని అడుగుతాడు. అప్పుడు అమూల్య అయితే జరిగిన సంగతి అంతా చెబుతుంది. ఇలా నన్ను మోసం చేశాడు సార్, ప్రేమిస్తూ పగ తీర్చుకోవడానికి నన్ను ఒక రోజంతా ఒక నైట్ అంతా అక్కడే ఉంచి వాడు నన్ను మోసం చేశాడు సార్ అని అమూల్య ఆ కిడ్నాప్ విషయం అయితే అంతా ఆ ఇన్స్పెక్టర్కి చెబుతుంది. ఇక ఇన్స్పెక్టర్ అయితే, సరే తల్లి నువ్వు చెప్పిందంతా నేను నోట్ చేసుకున్నాను, నేను ఆ విశ్వగాని ఇంటికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొని వస్తాను అని అనడంతో అక్కడి నుంచి అమూల్య, ధీరజ్ ఇంటికి బయలుదేరుతారు. ఇటు వెళ్తే ఇక రామరాజు కుటుంబం అయితే అందరూ ఉగాది సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈరోజు ఉగాది పండుగ కావడంతో వేదవతి అయితే ఉదయాన్నే లేచి ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యం వండి ఆ ఉగాది పచ్చడిను పెడుతూ ఉంటుంది. అప్పుడు కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చి ఆరతి తీసుకొని ఆ ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. అయితే మొదటిగా వేదవతి తన భర్త అయిన రామరాజుకు ఉగాది పచ్చడి పెడుతుంది. తర్వాత తన పెద్ద కోడలైన శ్రీవల్లికి ఉగాది పచ్చడి పెడుతుంది. వేదవతి అయితే అందరికీ ఉగాది పచ్చడి పెడుతుంది, కానీ ఒక నర్మదా ప్రేమలకు మాత్రమే ఉగాది పచ్చడి పెట్టదు. దాంతో నర్మదా ప్రేమలు చాలా బాధపడతారు. మీరు చాలా అన్యాయం చేశారు, అందుకే నేను మీకు పెట్టాలంటే మనసు అవ్వట్లేదు అని తన మనసులో తాను అనుకొని నర్మదా ప్రేమలకు మాత్రం ఉగాది పచ్చడి పెట్టకుండా శ్రీవల్లి మిగతా వాళ్ళందరికీ ఆ ఉగాది పచ్చడి పెట్టమ్మా అని వెంటనే శ్రీవల్లి చేతిలో ఆ ఉగాది పచ్చడి పెడుతుంది. ఇక రామరాజునైతే, ఎలా ఉంది ఉగాది పచ్చడి, ఎలా ఉందండి అని మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడుగుతుంది. బాగానే ఉంది బుజ్జమ్మ, కాకపోతే కొంచెం చేదు ఎక్కువైంది, అయినా ఈ చేదు ఎక్కువైనా మనకేం పర్వాలేదులో, ఇలాంటి మనుషులు మన మధ్యలో చాలామంది ఉన్నారుగా అని ప్రేమ నర్మదల వైపు చూసుకుంటూ అంటాడు రామరాజు. దీంతో ప్రేమ నర్మదలు చాలా బాధపడతారు. శ్రీవల్లి మాత్రం తన సంతోషాలను తాను ఆపుకోలేకపోతుంది. ఇక శ్రీవల్లి అయితే తన సంతోషానికి అద్దులు లేకుండా ఒకటే తనలో తానే మురిసి నవ్వుతూ చూసి నర్మద అయితే, పర్వాలేదు అత్తయ్య, చేదు ఎక్కువైనా పర్వాలేదులే కానీ తీపి ఎక్కువ కాకుండా చూసుకోండి, తీపి ఎక్కువ అయితే మీకు అసలే షుగర్ పేషెంట్స్ నువ్వు మామయ్య, కొంచెం తీపి ఎక్కువ కాకుండా చూసుకోండి అని శ్రీవల్లి వైపు చూసి అంటుంది నర్మద. అప్పుడు శ్రీవల్లి అయితే, ఏంటి అసలు మీరు ఏమంటున్నారు గారు, అత్తయ్య గారు మీరు అమూల్య గురించి చేసిన అన్యాయం గురించి మిమ్మల్నే చేదు అని అంటున్నారు, మీకు ఇంకా అర్థం కాలేదా, మీరెందుకు ఇలా
తీపి చేదు అని రివర్స్గా మాట్లాడుతున్నారు అని అంటుంది శ్రీవల్లి. దీంతో రామరాజు అయితే నువ్వు ఊరుకో తల్లి, వాళ్ళతో ఏంటి మాటలు, నీలాగా అందరూ అత్తగారిని మామగారిని మంచిగా చూసుకోవడం చేత కాదులే, వాళ్ళని వాళ్ళలాగానే వదిలేయి అని అంటాడు. ఇక శ్రీవల్లి అయితే సరేలే మామయ్య, మీరు చెప్పినట్టే వింటాను అని నంగనాచిలా నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే భద్రావతి రే రామరాజు బయటికి రా అనుకుంటూ పిలుస్తూ తన అల్లుణ్ణి తీసుకొని రామరాజు కుటుంబం ఇంటి ముందడికి వస్తుంది. అంతలోనే రామరాజు కుటుంబం అంతా బయటికి వచ్చి ఏంటి అనంటే నువ్వు నా మేనల్లునిపై చేయి చేసుకుంటావా, నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని భద్రావతి అయితే రామరాజుపై అరుస్తూ ఉంటుంది. ఇక రామరాజు అయితే నా కూతురుకి చేసిన అన్యాయానికి నేను చేసింది చాలా తక్కువే అని అంటాడు రామరాజు. ఇక భద్రావతి అయితే నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది. అనగానే వేదావతి అయితే ఏమని ఇస్తావో ఇవ్వు పో, మా కూతురికి చేసిన అన్యాయం కంటే అదేమీ ఎక్కువ కాదు అని అంటుంది వేదావతి. ఇక అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పోటాపోటీగా ఎదురుపోరు మాటలు అనుకుంటారు. అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు వెంటనే భద్రావతి రండి సార్ రండి, నేను మీకోసమే చూద్దామని అనుకుంటున్నారు. ఈ రామరాజు గారు నా మేనల్లుడిని కొట్టాడు సార్, వీనిపై కేసు పెడదామని అనుకుంటున్నాము అని అనగానే వెంటనే ఆ ఇన్స్పెక్టర్ మాకంతా తెలుసమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు, మేనల్లుడిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అనగానే ఒకేసారి భద్రావతి షాక్ అవుతుంది. ఎవరు సార్ మా మేనల్లునిపై కేసు పెట్టింది అని అనగానే ఆ ఇన్స్పెక్టర్ అమూల్య ధీరజ్ అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు వెంటనే విశ్వగాడు ఏ అమూల్య, నాపై నువ్వు కేసు పెడతావా అని అమూల్య వైపు వేలు చూపిస్తాడు. దాంతో వెంటనే వేదవతి వచ్చి ఏంట్రా నా బిడ్డ వైపు వేలు చూపిస్తున్నావని విశ్వగాని చెంప పేలగొడుతుంది. భద్రావతి అయితే ఏ వేదావతి అనగానే వెంటనే వేదావతి ఏ భద్రావతి అని అంటూ ఇద్దరు పోటాపోటీగా తిట్టుకుంటూ ఉంటారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు. పోలీసులు అయితే అక్కడి నుంచి ఆ విశ్వగాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక విశ్వగాడి అయితే తన మనసులో తాను ఈ అమూల్య ఇంత పని చేస్తుందా, ఈ అమూల్య ఒక్కదాని నిర్ణయం కాదు, ఇది ఆ ధీరజ్ గాడే చేశాడు, ప్రేమ అలా చేసింది, ధీరజ్ ఇలా చేసింది, నేను గనుక బయటికి వస్తే వాళ్ళ సంగతి చెబుతాను అని తన మనసులో తాను అనుకుంటూ విశ్వ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇక భద్రావతి అయితే తన మనసులో తాను బాధపడుతూ నా మేనల్లుని ఆ పోలీసులకు అప్పగిస్తారా, ఇక మీ సంగతి చూస్తాను అనుకుంటూ ఆ రామరాజు కుటుంబం కై చూసుకుంటూ భద్రావతి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.